మనం జాంగో ప్రాజెక్ట్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వర్కింగ్ డైరెక్టరీ లైక్ విజువల్ స్టూడియో, మనం విజువల్ స్టూడియోలోకి వెళ్దాం. ఈ విజువల్ స్టూడియోలో ఫస్ట్ మనం ఒక ఫోల్డర్, ఏదైనా ఒక ఫోల్డర్కి వెళ్తాము. దీంతో నేను నా డి డ్రైవ్లో కావాలి. డి డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసి పైథాన్ అండ్ జాంగో. ఈ ఫోల్డరే తీసేసుకుంటా. ఇది మన ఫోల్డర్ వచ్చేసి పైథాన్ అండ్ జాంగో. ఈ ఫోల్డర్లో మనం ఫస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని సెటప్ చేసుకుందాము. ఫస్ట్ న్యూ టెర్మినల్ ఓపెన్ చేసేసుకొని ఓకే సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. పిప్ ఇన్స్టాల్ విఐ వర్చువల్ ఓకే. నా దాంట్లో ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, అందుకే సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. మీరు ఈ కమాండ్ ఇచ్చేసేయండి, పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్కి మనం నేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన దగ్గర ఏ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు. ఆ ఎన్విరాన్మెంట్నే మనం ఇచ్చుకుందాం. వర్చువల్ ఈఎన్వి, ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసి మై ఈఎన్వి. ఓకే, మనం ఇక్కడ మై ఈఎన్వి వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసి మై ఈఎన్వి ఇవ్వగానే ఇక్కడ వచ్చేసింది మై ఎన్విరాన్మెంట్. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ పైథాన్ అండ్ జాంగోలో ఉన్నాం. అయితే ఓకే, 1 minute కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. డి డ్రైవ్లో ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ పైథాన్ అండ్ జాంగో అనే ఫోల్డర్లో ఉన్నాం. మనం మన ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలి. అంటే కమాండ్ వచ్చేసి సిడి మై ఈఎన్వి, అంటే మై ఎన్విరాన్మెంట్లోకి వచ్చాం. ఇప్పుడు మై ఎన్విరాన్మెంట్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ డి డ్రైవ్ దగ్గర ఇక్కడ ముందు వస్తుంది. అంటే ఎలా అంటే చూపిస్తుంది స్క్రిప్ట్స్ యాక్టివేట్. ఇక్కడ చూడండి, ఇందాక ఈ ఫస్ట్లో లేదు కదా మై ఎన్విరాన్మెంట్ అనేసి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇలా వస్తే మన ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివ్ అయినట్టు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ యాక్టివ్లో ఉన్నాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. సిడి ఇక్కడ మై ఎన్విరాన్మెంట్ అనేది ఇది అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. తర్వాత ఇక్కడ మనము జాంగోని ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ ఇన్స్టాల్ జాంగోని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇగ్నోర్ దిస్ మెసేజెస్, దీనిని పట్టించుకోవద్దండి. ఓకే, ఓకే, మీకు ఈ నెట్ బాగుంటే కన్నా ఈ జాంగోకి అనేది నెట్ అనేది మ్యాండటరీ. ఈ నెట్ ఉంటే కన్నా ఇంకా స్పీడ్ అవుతుంది. నాకు ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోమంటుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఓకే, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ పిప్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం జాంగోని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది మనకు తెలుసుకోవాలంటే జాంగో ఐఫన్ జాంగో అడ్మిన్ వర్షన్ 5.2.6 అనే వర్షన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం మనం. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అది డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చేసుకున్నాం.
ప్రాజెక్ట్ కమాండ్ వచ్చేసి జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మై ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మన మై ప్రాజెక్ట్ ఇవ్వగానే ఇక్కడికి మన దాంట్లోకి మై ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లో settings.py, urs.py, manage.py, wsgi.py, asgi.py అన్నీ ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ లోపల settings.py ఉంటుంది. యాప్ లోపల settings.py ఇది ఉండదు. మనం ప్రజెంట్ ఏం చేయాలంటే మన ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. అంటే కమాండ్ వచ్చేసి cd మై ప్రాజెక్ట్. ఓకే, మనం మన ప్రాజెక్ట్లోకి వచ్చినాం. ఇక్కడ వచ్చింది చూడండి. తర్వాత నెక్స్ట్ యాప్ క్రియేట్ చేసుకోవాలి. యాప్ యొక్క కమాండ్ వచ్చేసి python manage.py స్టార్ట్ యాప్ నేమ్ వచ్చేసి మై యాప్. python manage.py స్టార్ట్ యాప్ నేమ్ వచ్చేసి మై యాప్. ఓకే, ఇక్కడ మన మై యాప్ అని కొట్టగానే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రాజెక్ట్లో ఏమున్నాయి, యాప్లో ఏమున్నాయి. మనకు మెయిన్గా settings.py అనేది ఒక ప్రాజెక్ట్లో మాత్రమే ఉంటుంది. అదే యాప్లో వచ్చేసి admin.py, apps.py, model.py, test.py, views.py. మన కాడ ఏమన్నా లాజిక్స్ ఉంటే views.pyలో రాస్తాము. ఏదన్నా టెస్ట్ కేసెస్ ఉంటే టెస్ట్లో రాస్తాము. మోడల్స్ అంటే మన దగ్గర ఉన్న మోడల్స్ని దీంతో రాస్తాము. ఇవి కూడా అన్నీ నేను క్లియర్గా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు జాంగోని ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం యాప్ నేమ్ ఇవ్వగానే ఈ settings.pyలో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటాయి. మనం ఏదైతే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇక్కడ ఇవ్వాలి. మన యాప్ నేమ్ ఏంది? మై యాప్. Ctrl+S సేవ్ అయింది. ఓకే, ఇక్కడ python manage.py run SEO సర్వర్. మనం సర్వర్ని రన్ చేయాలంటే python manage.py రన్ సర్వర్. ఇగ్నోర్ దిస్ వార్నింగ్. దీన్ని ఇది ద ఇన్స్టాల్ వర్క్ సక్సెస్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. మనకి జాంగోని సెటప్ చేసుకున్నాం. సెటప్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఓకేనా? ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం కదా. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.